అనసూయ చెప్పిన అపాలజీస్లో పవన్ గారు మీరే చెప్పాలి. అనసూయ చెప్పిన అపాలజీస్లో గతంలో నేను ఈ మాట మాట్లాడడం ద్వారా రాశి గారి పట్ల అవమానకరంగా మాట్లాడాను అనే బాధతో క్షమాపణ చెప్పినట్టు అనిపిస్తోందా? లేదు ఇప్పుడు డ్రెస్సుల గురించి వివాదం జరుగుతోంది, అనసూయని దుమ్మెత్తు పోస్తున్నారు కాబట్టి ఈ సమయంలో ఆ వీడియోను తీయడం ద్వారా కొంత మళ్ళీ డీఫేమ్ అవుతోందన్న భయంతో సారీ చెప్పినట్టుగా అనిపిస్తుందా? ఆమె రాశి గారిని అవమానించినందుకు ఆమె ఏమాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పటికే డ్రెస్సుల మీద నన్ను ఈడ మొత్తం ఉమ్మిస్తారు ముఖం మీద, ఈసారి ముఖం మీద కాదు ఇంకేడు ఉమ్మిస్తారు అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది తప్ప అది మనస్ఫూర్తిగా చెప్పట్లేదు. అత్త చచ్చిన 6 నెలల కోడలు ఏడ్చినట్టు ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఎందుకు ఇది బయటకు వచ్చింది? ఎందుకంటే అందరూ చూస్తారని దానికి అర్థమైపోయింది. ఎందుకంటే అందించుకునేది ఏదో ఒకటి ముందుగా చెప్తే అయిపోతుందని చెప్పింది అంతే తప్ప మనస్ఫూర్తిగా చెప్పలేదు. మనస్ఫూర్తిగా చెప్పే ఘటం కాదు అది. మనస్ఫూర్తిగా చెప్పేది అయితే ఎప్పుడో చెప్తుండే. ఏంటి మంచితనం మీరు చూసిన దాంట్లో పెట్టుకోరా నాయన, దాని మంచితనం క్షమాపణ చెప్పదలుచుకుంటే రోజా గారు కూడా క్షమాపణ చెప్పాలి, నాగబాబు గారు కూడా క్షమాపణ చెప్పాలి, అతను కూడా క్షమాపణ చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి తమ కో ఆర్టిస్ట్ అతను కూడా క్షమాపణ చెప్పాలి. సినీ రంగంలో ఉంది, అక్కడ సినీ రంగంలో ఉండేటువంటి మహిళ కాబట్టి తన మనసును అర్థం చేసుకొని పాప రాజుగారు ఏడుస్తుంది కదా, కళ్ళు తుడుచుకుంటుంది. అంత కళ్ళు తుడుచుకోవాల్సిన అవసరమే ఉందండి ఇక్కడ, అంత అవసరం లేదు. ఇక్కడ ప్లెజర్ ఏమని పూస్తున్నారా ఏంది రాజు గారు? అంత కళ్ళీళ్ళు ఎందుకు వస్తాయండి అక్కడ? ఆమె ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఈ రోజులో బాడీ షేమింగ్ చేయకూడదు, బాడీ షేమింగ్ జరగలేదు, అసలు జరగనటువంటి అత్యాచారం జరిగినప్పుడు శివాజీ మాటల్లో తప్పేమనిపించింది కాదు. ఓకే, శివాజీ మాటల్లో తప్పు అనిపించింది కానీ రాశి గురించి అనసూయ మాట్లాడిన మాటల్లో మీకు తప్పేమనిపించలేదు మురళీకృష్ణ గారు కదా? శివాజీ మాటలు తప్పే. శివాజీ మాటలు ఖచ్చితంగా ఆయన అన్న మాటల్లో మహిళలు చీరలలో మాత్రమే అందంగా ఉంటారు అనే పదం ఉపయోగించాడు, అది తప్పది. ఇంకొకటి ఏంటంటే మీరు ఆయనతో మాట్లాడడం ఆ విధంగా ఎక్స్పోర్ట్ చేసి రావడం వల్ల అటువంటి సంఘటనలు జరిగాయంటే అటు మాట్లాడే పెద్ద తప్పది, తప్పు మాట్లాడాడు శివాజీ, అలా అనకూడదు. అతను పవన్ గారు ఏంటంటున్నారు? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు శివాజీ గారు ఏమో కప్పుకోమని చెప్పిండు, అనసూయ ఏమో ఇప్పుకోమని చెప్పింది. ఇప్పుడు కప్పుకో అన్నది ఏం తప్పు ఉంది, ఇప్పుకో అన్నాకే అదే కాబట్టి కొట్టుకుపోతుంది చూడండి. అనసూయ హృదయం మంచిగా వీళ్ళిద్దరు పోయి అవును మంచిదంట. పోతే అనసూయ గేట్ రానిస్తుందేమో, వాచ్మెన్ గిట్ట రానియారు సారాజీ. అసలు ఇంతగానం మాట్లాడుతున్నావు, అదొక్కతే నీకు ఆడదాం లెక్క కొడుతున్నాదిరా? అదేమని నీకు పక్కలేసుకొని బట్టలేసుకొని తిరుగుతుంటా ఎందుకు? ఆమె అందాలు మొత్తం ఇస్తున్నందుక, అందాలన్నీ చూపిస్తున్నందుక మరి జరగని అనసూయ చాలా మంచిదంట, ఏ యాంగిల్ మంచిది. అవును, ఆమె క్షమాపణ చెప్పడంలోనే చెప్తున్నావు. శివాజీ చెప్పిన దాంట్లో నీకు తప్పు అనిపించిందా? శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో అక్కని చెల్లని చూసుకుంది కాబట్టి పద్ధతిగా బట్టలు వేసుకోమని చెప్పిండు. నీలాగా అందరూ ముసలోని అయినా కానీ నీకు సిగ్గు శరం అందుకే నీకు ఎందుకు పద్ధతి చేసుకొని వచ్చినావు? కింద పాయింట్ పైన లోపల లోట కేవలము వస్త్రదానం వల్ల మాత్రమే బయటకు వచ్చి దాన్ని మోడ్ చేసుకున్నాను కూడా తెలియనట్టుంది ఇంతగానం. మరి నీకు ఇంతగానం ఏం చూపించింది? ఆ భరద్వాజ్ గారు కూడా ఇంతగానం చెప్పాడు దాని గురించి, నువ్వు అంతగానం కోసుకుంటున్నావు దాని గురించి. కొడుకున్నావేమ్రా నాయన నువ్వు? కాదు పవన్ గారు, అనసూయ ఒక మాట అన్నారు, నేను మహిళల హక్కుల గురించి పోరాడుతున్నానని. మురళీకృష్ణ గారు మీకు కూడా అదే అనిపిస్తుంది? అనసూయ మహిళల హక్కుల గురించి పోరాడుతున్నారా? అవి ఎట్లుంటాయి అన్న?
మహిళల హక్కులు అంటే ఎట్టుంటాయి మాకైతే అర్థమైతలేదు. అంటే బట్టలు ఇప్పుకొని తిరగమని మహిళల హక్కు, పోయి మిడిల్ షెడ్యూల్ వేసుకొని స్విమ్మింగ్ పూల్ తిరుగురు అని చెప్పేది మహిళల హక్కు. అది ఇదేనా మహిళల హక్కు? నాలోతు కొడుకులు అయ్యారు, నాలేక కూడా నువ్వు బ్రాలు ట్రయల్ వేసుకొని అందరికి ఫోటోలు చూపి నా మొగన్ తప్ప ప్రపంచంలో అందరు మొగోళ్ళకి చూపించే మహిళ హక్క. ఏడు ధర్నా చేసింది మహిళ హక్కుల కోసము? మహిళల మీద రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి ధర్నాలు చేసిందా? మహిళలకు సమాన హక్కులు కావాలని చెప్పేసి ధర్నాలు చేసిందా? లేకపోతే కుటుంబ మిషన్లు కావాలని ధర్నాలు చేసిందా? కొత్త చట్టం తెమ్మని మొగమాల మహిళల హక్కులు ఆమె ఉద్యోగం రాజకీయ నాయకురాలు కాదామె. ఆమె ఒక సినిమా, ఒక క్యారెక్టర్ సినిమాలో ఒక ఆర్టిస్ట్ ఆమె అంతే. ఇవే బట్టలు వేసుకొని బట్టలు వేసుకొని ఊరకో మన షీపర్ గట్ట తీసుకొని కొడతారు దీన్ని. ఆమె తప్పు చెప్పలేదు, మహిళల హక్కుల కోసం చెప్పింది. మహిళలను స్వేచ్ఛగా ఉండమంది, మహిళల్ని స్వేచ్ఛగా జీవించండి, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అంది. స్వేచ్ఛగా ఉండమంది, మీకు నచ్చిన బట్టలు కంఫర్టబుల్ ఉన్న బట్టలు వేసుకోమంది. నాగబాబు గారు కూడా అదే చెప్పారు. అది 100% కరెక్ట్ చెప్పారు. మహిళలందరూ ఏమన్నారంటే మేము మాకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, కానీ మీరు ఇలాంటి బట్టలు వేసుకుని స్విమ్మింగ్ పూల్లో పైన కచ్చెప్పు కింద కచ్చెప్పు ఉన్నటువంటి బట్టలను తీసుకొచ్చి వీడియోల్లో పెట్టొద్దు, మా పిల్లలు పాడైపోతున్నారు అని అంటున్నారు. మేము మాకు నచ్చిన బట్టలే వేసుకుంటున్నాము, మేము స్వేచ్ఛగానే ఉన్నాము, మా హక్కులకి ఏ భంగం కలగలేదు. అక్కడక్కడ ఒక ఎద ఉంటాడు, ఎవడు అక్కడక్కడ ఒక ఎద ఉన్నాడు, వాళ్ళ భర్తం పట్టడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, పోరాటాలు చేస్తున్నాం. కానీ మీరు ఆ 2 పీస్ బట్టలు వేసుకొని నెట్టింట్లో పెట్టడం ద్వారా మా పిల్లలు పాడైపోతున్నారు అనేదే సగటు స్త్రీ ఎవరైతే అనసూయను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్తున్నమాట. సో స్వేచ్ఛ గురించి కాదు ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళినప్పుడు డిగ్రీలు వేసుకుంటారండి. మరి ఏం వేసుకోవాలి స్విమ్మింగ్ పూల్ అకౌంట్ లో పెట్టుకో, స్విమ్మింగ్ పూల్ దాంట్లో పెట్టుకో. మీరు చెప్పండి, జ్ఞానం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. ఇప్పుడు అయితే తాత ఎట్లా చెప్తావు. నీకు ఒక హోదా ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టు చెయ్యి. నువ్వు ఒక సెలబ్రిటీ అయినావు, ఏ నుంచి ఫస్ట్ ఎక్కడి నుంచి తెలుసుకో. నువ్వు ఎట్లు నువ్వేమో